హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ప్రీమియర్ ప్రో గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పాను. ప్రీమియర్ ప్రో ఇంటర్ఫేస్ గురించి అయితే తెలుసుకున్నాము. దాంట్లో న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ప్రాజెక్ట్ గురించి అయితే తెలుసుకున్నాం. సో న్యూ ప్రాజెక్ట్ అంటే కొత్తగా క్రియేట్ చేయడం, అండ్ ఓపెన్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ మనం ఎడిట్ చేస్తున్న వీడియోని మళ్ళీ మోడిఫై చేయడము లేకపోతే ఏమైనా చేంజెస్ చేసేదానికైతే యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి వర్క్ స్పేస్ అనేది మనకు లాంగ్ వీడియోకి, అది యూట్యూబ్ వీడియోకైనా కానీ ఆర్ లాంగ్ ఫార్మేట్ వీడియోకి దేనికైనా కానీ మనం ఎడిట్ చేసుకునే దానికి సింప్లిసిటీగా ఉండేటట్టు మనం ఓన్ వర్క్ స్పేస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలైతే చెప్పాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఫైల్స్ ఆర్గనైజ్ చేసుకోవడం ఎలాగా, అది చాలా ఇంపార్టెంట్. ఫైల్స్ అనేది ఆర్గనైజింగ్గా పెట్టుకోలేకపోతే మాత్రం తర్వాత మనం చాలా ఇబ్బంది పడతాం. ఏ ఫైల్ ఎక్కడ ఉందో కూడా తెలియదు ఇంకా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి సీక్వెన్స్ ఎలా తీసుకోవాలి, మనం ఎట్లా పెట్టుకోవాలి, దాని ప్రాసెస్ గురించి చెప్తాను. ఫైల్స్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి, ఈ వీడియోలో అయితే ఈ టాపిక్స్ అయితే కవర్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని టాపిక్స్ని అయితే యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేసుకోండి మీ పీసీలో నుంచి. నేను ఆల్రెడీ ఫైల్ని ఇక్కడ పిన్లో పెట్టుకున్నాను. ఆ ఫైల్ నేమ్ వచ్చి డేటా అని పెట్టాను. సో ఇక్కడ వచ్చి ప్రతి దానికి ఒక్కొక్క పేరు అయితే ఉంది కదా ఇక్కడ. సో అడోబీ పోడ్కాస్ట్, ఏఐ ట్రాన్స్లేట్, అమెజాన్ అఫిలియేటెడ్ అని ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క ఫైల్కి. ఫైల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో మొత్తం మీకు. చూసారా, ఓ ప్రో స్టాక్ వి. మనం ఒక వీడియోని ఎడిట్ చేసేదానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఫోల్డర్స్. మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే ప్రో వీడియోని ఒక దగ్గర సేవ్ చేసి, ప్రో అంటే ప్రీమియర్ ప్రో వీడియోని ఒక దగ్గర సేవ్ చేసి, స్టాక్ వీడియోస్ ఇంకో దగ్గర సేవ్ చేసి, అండ్ ఒరిజినల్ వీడియోస్ అంటే మన వాయిస్ ఓవర్ ఇచ్చినా కానీ మన ఫేస్ క్యామ్ వీడియోస్ అది ఇంకో దగ్గర సేవ్ చేసి మొత్తం క్లమ్స్ అయిపోతూ ఉంటాయి. ఎవరికైనా షేర్ చేయాలన్నా కానీ అన్నీ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. మొత్తం ఫైల్స్ అనేది అంతా ఎత్తుక్కోవాలి. ఆ ప్రాసెస్ లేకుండా సింపుల్గా అయితే మనం ఎలా చేసుకోవచ్చు చెప్తాను ఈరోజు. ఇది నా డెమో ఫోల్డరు. సో దీన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేసుకొని నేమ్ చేంజ్ చేసుకొని వాడుకుంటూ ఉంటాను నేను మామూలుగా అయితే. సో ఈ డెమో ఫోల్డర్కి అయితే నేమ్ ఇచ్చేస్తే ఇది ఆటోమేటిక్గా నా ప్రాజెక్ట్ ఫైల్ నేమ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడికి. సో ఓపెన్ చేసుకుంటే ఓ అంటే అవుట్పుట్ అనమాట. ఓ అని నేను ఇచ్చాను షార్ట్కట్లో. ఓ వచ్చి అవుట్పుట్, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కదా ప్రీమియర్ ప్రో నుంచి. ఆ ఎక్స్పోర్ట్ వచ్చిన అవుట్పుట్ మొత్తం ఇక్కడ సేవ్ అవ్వాలి. సో ప్రో అంటే ప్రీమియర్ ప్రోలో ఉన్న ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ ఇక్కడ సేవ్ అవ్వాలి. సో స్టాక్ అని ఇచ్చాను కదా, పర్టికులర్ ఒక టాపిక్ గురించి చేస్తున్నప్పుడు దాని డీటెయిల్స్ కావాల్సిన స్టాక్ వీడియోస్ అయినా స్టాక్ ఇమేజెస్ అయినా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వి అంటే వీడియోస్ అనమాట. దీంట్లో మళ్ళీ మీరు కావాలంటే ఏ అండ్ బి 2 రోల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏ రోల్లో మీ ఫేస్ క్యామ్ ఉంటుంది, బి రోల్లో మీ స్క్రీన్ రికార్డర్ అయితే ఉంటుంది. సో నేను డైరెక్ట్ స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటాను కాబట్టి నేను ఎక్కువగా వి అని పెట్టేసి మొత్తం దాంట్లో నేను వేస్తాను మొత్తం వీడియోస్ అనమాట. డెమో ఫోల్డర్ అయితే చూపించావు కదా బ్రో, ఇప్పుడు మాకు నువ్వు వర్క్ చేసిన ఫోల్డర్ని చూపి బ్రో అంటే మాత్రం ఖచ్చితంగా అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తారు కదా, ఆ క్యాప్కట్ సిరీస్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి వి అని ఉంది. వి ఓపెన్ చేస్తే ఇక్కడ ఆడియోస్, ఏ రోల్, బి రోల్, ఆడియో క్లిప్స్, వీడియో క్లిప్స్, ఫేస్ క్యామ్ క్లిప్స్ అన్నీ ఇక్కడ సేవ్ అయి ఉన్నాయి. కావాల్సిన ఫోల్డర్స్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు యూనిక్గా అనిపించాలి అండ్ ఎత్తుక్కునే దానికి కూడా ఈజీగా ఉండాలి, ఐడెంటిఫై చేయగలగాలి మీరు ఎక్కడ సేవ్ చేశారు అన్నట్టుగా. తర్వాత స్టాక్స్లోకి వస్తే పిక్స్ అని పెట్టాను. ఏదో 1-2 ర్యాండమ్ పిక్స్ ఇక్కడైతే సేవ్ చేసుకున్నా. తర్వాత వచ్చి ప్రోలోకి వెళ్తే ప్రీమియర్ ప్రో మొత్తం ఫైల్స్ అయితే ఇక్కడికి వచ్చేసినాయి. మనం ఎడిట్ చేసిన సేవింగ్ ఫైల్స్, ఆడియో ఫైల్స్, క్యాప్చర్ ఫైల్స్ అన్నీ ఇక్కడికి వచ్చేసినాయి డైరెక్ట్గా. సో నెక్స్ట్ వన్ వచ్చి అవుట్పుట్. వర్డ్ క్లిక్ చేస్తే అవుట్పుట్ అయితే ఇక్కడ వచ్చేసింది. నేను అక్కడ ఎక్స్పోర్ట్ చేసిన వీడియో వచ్చి డైరెక్ట్గా ఇక్కడికైతే అవుట్పుట్ అయితే చూపిస్తుంది మనకి. సో ఈ విధంగా అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫార్మాట్ అయితే మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరైతే ఈ ఫార్మాట్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒక ఆర్గనైజేషన్ ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలో అని చెప్పి. ఫస్ట్ స్టెప్ వచ్చి ఫైల్స్ ఆర్గనైజేషన్ గురించి చెప్పాను, ఫైల్స్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి మొత్తం అయితే స్టెప్ బై స్టెప్ చెప్పాను. సో సెకండ్ స్టెప్ వచ్చేసి సీక్వెన్స్ ఎలా తీసుకోవాలి. మామూలుగా అయితే మనం ఏ సాఫ్ట్వేర్ వాడినా కానీ ఖచ్చితంగా ఒక సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం 4Kలో ఎడిట్ చేస్తున్నామా, 1080pలో ఎడిట్ చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని బట్టి మన టైం లైన్ క్రియేట్ అవ్వద్ది, దాన్ని బట్టి మన ఎడిటింగ్ ఫ్లో అనేది ముందుకు వెళ్ళద్ది. ఇప్పుడు సీక్వెన్స్ ఎలా తీసుకోవాలి అయితే చెప్తాను. ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్ అయితే ఓపెన్లో ఉంది కదా, ఇక్కడ కింద ఫోల్డర్ ఆప్షన్ అయితే ఉంది. న్యూ బిన్ పక్కనే మీకు ఒక ఐకాన్ అయితే కనబడుతుంది, న్యూ ఐటమ్స్ అని చెప్పి. దాని మీద క్లిక్ చేస్తే సీక్వెన్స్ అని వచ్చింది, ప్రాజెక్ట్ షార్ట్ కట్స్, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వచ్చినాయి. ఇవన్నీ మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. సీక్వెన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ప్యానల్ అయితే ఓపెన్ అయిపోయింది.
న్యూ సీక్వెన్స్ అని చెప్పి చాలా ప్రీసెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు మన కెమెరా నేమ్ పట్టి. మన డిఎస్ఎల్ఆర్ అయితే ఎస్ఎల్ఆర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. డిజిటల్ ఎస్ఎల్ఆర్ ఉంది, క్యానో ఉంది, ఏఆర్ఆర్ఐ ఉంది, చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏఆర్ఆర్ఐ అయితే వాడతారు 1080pకి ఆర్ 4Kకి అయితే. కెమెరాకి అయితే మనకి ఇక్కడ చాలా నేమ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం బ్రో. నేను మొబైల్లో రికార్డింగ్ చేశాను బ్రో, వీడియో రికార్డింగ్, అది 4Kలో చేశాను. నేనేం ప్రిసెట్ తీసుకోవాలి, నేను 1080pలో అవుట్పుట్ ఇవ్వాలనుకుంటున్నాను 4K నుంచి అంటే మీరు దీంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. మ్యాక్సిమం కేసెస్లో ఏఆర్ఆర్ అయితేనే ఎక్కువగా యూస్ చేస్తారు. సో అది కాకపోతే డిజిటల్ ఎస్ఎల్ఆర్ అని ఉంది కదా, దీన్నైనా యూస్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటే. ఇక్కడ నేను 1080p సెలెక్ట్ చేసుకొని 30 ఫ్రేమ్స్ కావాలి కాబట్టి 30 ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీంట్లో ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలి, ఈ ప్రీసెట్ గురించి మీరు తెలుసుకోవాలంటే మీకు రైట్ సైడ్ ప్రీసెట్ డీటెయిల్స్ అని వచ్చింది కదా, ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రీసెట్ సంబంధించిన ఎంత ఫ్రేమ్ రేట్ ఉంది, ఎంత ఉంది, ఏంది అని మొత్తం స్టాండర్డ్స్ అని మొత్తం ఇక్కడ కనబడతాయి డిస్క్రిప్షన్ దాన్ని. తర్వాత మీరు చేంజ్ చేసుకోవాలి, దీంట్లో ఏమైనా అప్గ్రేడ్ చేసుకోవాలి, మీరు ఏమైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలనుకుంటే మాత్రం సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కావాలంటే నేమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫోన్ నేమ్స్ అయితే రావు, ఎంఐ, పోకో, ఐఫోన్ అని చెప్పి ఇక్కడ నేమ్స్ అయితే రావు, కెమెరా నేమ్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు అది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఏఆర్ఆర్ఐ సినిమా అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చి ఫ్రేమ్ రేట్ వచ్చి 30 అయితే సెలెక్ట్ చేసుకున్నాం. కింద వచ్చి ఫ్రేమ్ సైజ్ అయితే కనబడుతుంది కదా, 1920 1080p. ఇది వచ్చి మన లాంగ్ ఫార్మాట్ వీడియో, పక్కన కూడా చూపిస్తుంది చూడండి 16:9 అని చెప్పి మన ఒక యూట్యూబ్ వీడియో సీక్వెన్స్ అనమాట ఇది. సో ఇక్కడ మిగతాదంతా ఆప్షన్స్ మనం అయితే ఏం చేంజ్ చేయబాకండి, అది డిఫాల్ట్గా ఉన్నాయి, వదిలేయండి. సో కిందకు వస్తే ఆడియో సెట్టింగ్స్ ఉన్నాయి, ఆడియో సెట్టింగ్స్ని కూడా మనం ఏం చేంజ్ చేయకూడదు, వదిలేయండి దాన్ని కూడా. ఓకే అనుకుంటే మీరు కావాలంటే సేవ్ కూడా చేసుకోవచ్చు. సేవ్ ప్రీసెట్ అని క్లిక్ చేస్తే మీరైతే పేరైతే ఇచ్చేవచ్చాడా, నేను లాంగ్ అని ఇస్తున్నాను. లాంగ్ అని ఇచ్చి ఓకే కొట్టంగానే నాకు కస్టమ్ ప్రీసెట్లో లాంగ్ అని చెప్పి ఒక ప్రీసెట్ సేవ్ అయింది. నాకు కావాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి మాడిఫై చేసుకోవచ్చు, ఏమైనా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ట్రాక్ అని చెప్పి ఆప్షన్ ఉంది. ఈ ట్రాక్స్ వచ్చి మనం టైమ్ లైన్లో ఆడియో ట్రాక్స్ ఎన్ని ఉండాలి, అది స్టీరియోలో ఉండాలా, మోనోలో ఉండాలా, ఇదేమి లేదు. ఆడియో ట్రాక్స్ అనేది మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసిన మన వాయిస్ ఓవరు ఆర్ సౌండ్ ఎఫెక్ట్స్ అవి మనకి పెరిగే కొద్ది ఏంటంటే ఈ ఆడియో ట్రాక్స్ కూడా పెరుగుతూ వస్తాయి. మనం ఒక సింగిల్ లైన్లోనే ఆడియో ట్రాక్ పెట్టుకుంటా పోతే సింగిల్ లైన్లోనే సరిపోద్ది. తర్వాత వీడియో అని ఉంది కదా, దీన్ని కూడా ఏం చేంజ్ చేయబాకండి, ఇది డిఫాల్ట్లోనే వదిలేయండి. సో ఓకే క్లిక్ చేస్తే మనకి సీక్వెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. మీకు కావాలంటే ఈ సీక్వెన్స్కి పేరు అని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే సీక్వెన్స్ దగ్గర మీరు నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. Pro 2 అని పెట్టాను, అంటే క్లాస్ 2 అనమాట. ఆ సీక్వెన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైం లైన్ చూడండి ఒకసారి, ఇక్కడ మొత్తం హైలైట్ అయిపోయింది. ఇందాకైతే మొత్తం బ్లాంక్గా ఉండింది, ఇప్పుడు హైలైట్ అయిపోయింది. సో వీడియోస్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి అండ్ ఏం ప్రాసెస్ ఉంది ఇంపోర్ట్ చేసేదానికి అనేది చూద్దాం. ఇప్పుడు ఫైల్స్లోకి అయితే వెళ్ళండి, ఇక్కడ కింద ఇంపోర్ట్ అని ఉంది అండ్ దాని షార్ట్కట్ కూడా Ctrl+I అని ఉంది. ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు వీడియోస్ ఉన్న ఫోల్డర్స్లోకి అయితే వెళ్ళిపోద్ది. సో అక్కడ మీకు నచ్చిన వీడియోని అయితే ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది డైరెక్ట్గా ఇక్కడ ఇంపోర్ట్ అయిపోద్ది. దీనిపైన హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే టైమ్ లైన్లోకి అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే మన ప్రోగ్రామింగ్ విండోలోకి డైరెక్ట్గా అయితే డిస్ప్లే అయిపోయింది. ఇక్కడ నేను మ్యూట్లో పెట్టి ఒకసారి వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను. ప్లే చేస్తే వీడియో అయితే మనకి స్మూత్గా అయితే రన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. బ్రో నాకు ఒక డౌట్, నువ్వు ఒక్క వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకున్నావు, నా దగ్గర ఒక 5 ఉన్నాయి, 10 ఉన్నాయి, 15 అయినా ఉన్నాయి, ఎన్నైనా ఉన్నాయి వీడియోస్ ఆర్ ఇమేజెస్ ఉన్నాయి, మొత్తం ఒకేసారి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, అది ఎలా పాసిబుల్ అవ్వద్దా అంటే అవద్ది అది కూడా. సో మీరు షార్ట్కట్ అయితే Ctrl+I అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏమేమి ట్రాక్ చేయాలనుకుంటున్నారు 3 క్లిప్స్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే వచ్చేస్తాయి ఆ క్లిప్స్ అనమాట. సో మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎడిటింగ్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే అన్నీ ఒకేలాగా ఉన్నాయి బ్రో, ఏది దేనికి సంబంధించిందో నాకేం అర్థం కావట్లేదు బ్రో అంటే మాత్రం ఇక్కడ న్యూ బిన్ అని ఉంది కదా, కొత్త ఫోల్డర్ అయితే ఒకటి క్రియేట్ చేసుకొని దీనిలో ఓపెన్ చేసుకోండి. వీడియోస్ అన్నీ దీంట్లోకి అయితే డ్రాగ్ చేసుకోండి. ఎట్లా అంటే డైరెక్ట్ 3 క్లిప్స్ని యాడ్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ దీంట్లో వదిలేస్తే మీకు ఆ ఫోల్డర్లోకి అయితే వచ్చేస్తాయి మొత్తం. ఇందాక చాలా క్లిప్స్ ఉన్నాయి, ఇప్పుడు దీంట్లోకి అయితే వెళ్ళిపోయినాయి. ఇది ఓపెన్ చేసుకొని మీరైతే ఆర్డర్ వైజ్ పెట్టుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఈ ఫోల్డర్కి అయితే మీ నేమ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. వి అని పెడుతున్నాను, వీడియో అని అనమాట దీనికి అర్థం.
సో ఓపెన్ చేసుకుంటే వీడియోస్ అన్నీ ఆర్డర్ వైజ్లో వచ్చాయి. ఇప్పుడు ఇది కూడా కాదు, నాకు మొత్తం డేటా మొత్తం వచ్చేయాలి దీంట్లోకి అంటే మాత్రం సేమ్ మీరు ఇప్పుడు ఒక స్టెప్ వచ్చి డబల్ క్లిక్ చేసి చూపించాను, నెక్స్ట్ స్టెప్ వచ్చి షార్ట్ కట్ చెప్పాను, ఇంకా థర్డ్ స్టెప్ చెప్తున్నాను. డైరెక్ట్ మీ ఫోల్డర్స్ అయితే ఓపెన్ చేసుకోండి. మీ డేటా ఎక్కడుంది అనేది మీరు ఐడెంటిఫై చేసుకొని వీడియో, స్టాకు, అవుట్పుట్ 3 డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే చూపించింది, ఫైల్ ఫార్మాట్ ఈజ్ నాట్ సపోర్టెడ్ అంట. ఫైల్ ఫార్మాట్ వచ్చి మన ఆడియో ఫార్మాట్ అనేది సెలెక్ట్ కాలేదు, మనది MP3 ఫార్మాట్ అయితే ఇక్కడ AUP3 ఫార్మాట్లో అయితే ఉంది ఇక్కడ. సో అది మనకి తర్వాత అయితే చేంజ్ చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను మీకు. వేరే వేరే ఫార్మాట్లో ఉన్న ఆడియో క్లిప్స్నైనా వీడియో క్లిప్స్ని మనకు కావాల్సిన ఫార్మాట్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను నేను తర్వాత వీడియోస్లో. ఇక్కడ స్టాక్ వీడియోలోకి వెళ్తే స్టాక్ వీడియోస్ సంబంధించిన మొత్తం డేటా అయితే వచ్చేసింది. బ్యాక్ రావాలంటే ఒకటి మన ట్యాబ్స్లో నుంచి అయినా షిఫ్ట్ అవ్వచ్చు, లేదనుకుంటే ఇక్కడ ఐకాన్ అయితే కనబడుతుంది కదా, రిటర్న్ ఐకాన్ అయితే కనబడుతుంది, దీన్ని క్లిక్ చేసినా కానీ మన రిటర్న్ ప్రాజెక్ట్ ప్యానల్లోకి అయితే వచ్చేస్తాము. సో వీడియో క్లిప్స్లోకి వెళ్తే వీడియోస్ అని ఉన్నాయి, న్యూ ఫోల్డర్ అని ఉంది. వీడియోస్లోకి వెళ్తే మన వీడియోస్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి, ఫేస్ క్యామ్ వీడియోస్. సో న్యూ ఫోల్డర్లోకి వెళ్తే ఆడియో క్లిప్స్ అయితే ఉన్నాయి, మనం మాట్లాడిన ఆడియో మొత్తం ఇక్కడ సేవ్ అయ్యి ఉంది. బ్యాక్ వచ్చేస్తే ఇంకా అవుట్పుట్లోకి వెళ్తే ఆల్రెడీ నేను ఎడిట్ చేసేస్తున్నాను కాబట్టి అవుట్పుట్ అయితే ఇక్కడ కనబడుతుంది. ఈ విధంగా అయితే మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు మన వీడియోస్ని. ఇంపోర్ట్ చేసుకున్న వీడియోని మనం డైరెక్ట్గా మన టైం లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే స్క్రీన్ సైజ్కి మన వీడియో క్లిప్కి చాలా తేడా అయితే కనబడుతుంది. మన వీడియో లేయర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే సెట్ యాజ్ ఫ్రేమ్ సైజ్ ఉంది, స్కేల్ యాజ్ ఫ్రేమ్ సైజ్ ఉంది. సెట్ యాజ్ ఫ్రేమ్ సైజ్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. మన స్క్రీన్ మన వీడియో రెండు యాస్టీజ్ స్క్రీన్కి అయితే సెట్ అయిపోయింది. మీకు కావాలంటే అది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, అదంతా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాను. ఈ వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఈ వీడియోలో వచ్చి ఫస్ట్ స్టెప్ వచ్చి ఫైల్స్ని ఎలా ఆర్గనైజేషన్ వేలో ఎలా పెట్టుకోవాలి, అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి సీక్వెన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఏ ఫార్మాట్స్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. థర్డ్ ఫార్మాట్ వచ్చి మన ఫైల్స్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి, 3 వేస్లో అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వే వచ్చేసి డైరెక్ట్ ఇంపోర్ట్ ఆప్షన్ అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వే వచ్చి డబుల్ క్లిక్ చేసి అయినా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. థర్డ్ వే వచ్చి షార్ట్ కట్ని కూడా యూస్ చేసుకోవచ్చు, Ctrl+I క్లిక్ చేస్తే ఫైల్స్ అనేది మేము ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ వే మన ఫైల్స్ నుంచి డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ప్రీమియర్ ప్రోకి కొన్ని ఫైల్ ఫార్మాట్సే సెట్ అవుతాయి, కొన్ని ఫైల్ ఫార్మాట్స్ అయితే సెట్ అవ్వవు. మీరు అది చూసుకొని మీరు ఏ ఫైల్ ఫార్మాట్ సెట్ అవుతాయి ఆ ఫైల్ ఫార్మాట్స్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవాలి. ఇందాక చూసారు కదా, కొన్ని ఎర్రర్స్ అయితే వచ్చాయి నాట్ సపోర్టెడ్ అని చెప్పి. సో అలాగైతే వస్తూ ఉంటాయి, మీరు దాన్ని మీ ఫార్మాట్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు క్లియర్ అయిపోద్ది ప్రాబ్లం. సో ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం అప్కమింగ్లో ఇంకా తెస్తూ ఉంటాను, మీరు ఇలాగే సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే క్రియేటివ్. బై ఫర్ నౌ. ఐ సీ యూ మై నెక్స్ట్ వన్.